ఖమ్మం కలెక్టరేట్ పక్కనే కలెక్టరేట్ నీడలో ఉన్న ఈ పేద ప్రజలు అక్కడ ఉన్నప్పుడు ఆ భూమికి విలువ రాలే. ఎప్పుడైతే కలెక్టరేట్ అక్కడికి వచ్చిందో ఆ కలెక్టరేట్ చుట్టుపక్కల ఎవరు మన టీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నాడు పువ్వాడ అజయ్ కుమార్ గారికి 100 ఎకరాలు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 100 ఎకరాలు ఉన్నాయి, మంత్రులకి 100 ఎకరాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మాఫియాకి 100 ఎకరాలు ఉన్నాయి. మరి ఈ 60 ఎకరాల మీద ఇప్పుడే ఎందుకు మీకు ప్రేమ వచ్చింది? 10 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రేమ రాలేదంటే ఇప్పుడు అక్కడ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పినట్టే ఈ 30 ఎకరాల విలువ 250 కోట్లు. అంటే ఈ 250 కోట్ల విలువైన భూమిలో పేద ప్రజలు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. కూలీ నాలి చేసుకొని కష్టం చేసుకునే ప్రజలు అక్కడ కలెక్టరేట్ దగ్గర ఎట్లుంటారు? ఈ కూలీ నాలి చేసుకునేటోళ్ళు. అది ఖమ్మంకి ఇప్పుడు బంజారా హిల్స్ అంత కాస్ట్లీ అయింది. అక్కడ 100 నుంచి 150 ఎకరాలు ఒక మంత్రికి ఉంది, 100 నుంచి 150 ఎకరాలు ఒక పొలిటీషియన్ ఉంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములకి ధరలు వస్తాయి. ఇక్కడ ఎకరం 5 కోట్ల నుంచి 10 కోట్లు పలుకుతుంది. ఈ కూలీ నాలి చేసుకునేటోళ్ళు, పాసి పనులు చేసుకునేటోళ్ళు, పొద్దున్న లేస్తే హోటల్లో పనిచేసేటోళ్ళు ఇక్కడ ఉంటే, అంబానీ ఇంటి పక్కన స్లమ్ ఉంటే ఎట్లుంటది అన్నట్టు ఈ నడమంత్రపు సిరొచ్చిన ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ పువ్వాడ అజయ్ కుమారు, లేకపోతే ఈ తుమ్మల అనుచరులు ఈ పేద ప్రజలను అక్కడ నుంచి పంపించాలనే కుట్రతోటి అక్కడ ఈ రాక్షసులు బుల్డోజర్లు పంపించారు. అంటే పేద ప్రజలు అక్కడ ఉండడం అంటే మానవత్వానికి, నాగరిక సమాజానికి సిగ్గుచేటు.